వాటికి డీటెయిల్స్ చూస్తే కొత్త రెవెన్యూ చట్టం తెచ్చేందుకు రేవంత్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే అన్ని పార్టీల నాయకులతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు మినహా కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, తెలంగాణ జనసమితి ప్రజలు పాల్గొన్నారు. కొత్త ఆర్ఓఆర్ చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఆర్ఓఆర్ ముసాయిదాపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ధరణి అధ్యయన కమిటీ కన్వీనర్ కోదండరెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్కి కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి, సిపిఎం నేత సారంపల్లి మల్లారెడ్డి, సిపిఐ పశ్య పద్మ, పర్యావరణవేత్త దొంతి నరసింహారెడ్డి, మన్నె నరసింహారెడ్డి, ధరణి సమస్యలపై పోరాటం చేస్తున్న నేతలు హాజరయ్యారు. 2020లో తీసుకొచ్చిన ఆర్ఓఆర్ చట్టంలో అనేక లోపాలున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ధరణితో అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని గుర్తించారు. దీంతో ఆ చట్టాన్ని మార్చాలని నిర్ణయించారు. గత ప్రభుత్వం తెచ్చిన చట్టంతో ధరణి సమస్యలు ఏర్పడుతున్నాయని, భూ సమస్యలను పూర్తిగా పరిష్కరించేందుకు సిద్ధమయ్యారు. దాంట్లో భాగంగా కొత్త చట్టం తీసుకురాబోతున్నారు. రాష్ట్రంలో ఎలాంటి భూ సమస్యలు ఉండొద్దని ప్రభుత్వం ముందుకు కదులుతోంది. భూ సమస్యలు పరిష్కరించేందుకు 5 అంచెల వ్యవస్థ తీసుకురానుంది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో భూ సమస్యలు పరిష్కరించే విధంగా, మండల ప్రాంతంలో సీసీఎల్ఏ పరిధిలో పరిష్కారం చేసే విధంగా చర్యలు చేపట్టారన్నారు. 2020లో ఏదైతే ఆర్ఓ చట్టం వచ్చిందో ఇప్పుడు 24 ముసాయిదా, ఒక 5-6 ప్రధానమైన తేడాలుంటాయి. 2020 చట్టంలో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని సవరించడం కోసం వస్తున్న చట్టం ఇది. మనం ఇక్కడ ఇంకోటి కూడా గమనించాలి. ఇదేదో కేవలం 20లో ఒక చట్టం వచ్చింది తొలగించి కొత్త చట్టం తేవాలని కాదు. 1936 నుంచి తెలంగాణలో 4 ఆర్ఓఆర్ చట్టాలు ఉన్నాయి. ఆ 4 ఆర్ఓఆర్ చట్టాల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ ముసాయిదా వచ్చింది. ప్రధాన మన వ్యత్యాసాలు కనుక గమనిస్తే, పాత చట్టంలో రెవెన్యూ రికార్డులో ఏ తప్పు జరిగినా సవరణకి కోర్టుకు పోవాల్సిందే తప్ప రెవెన్యూ యంత్రాంగం అవకాశం లేదు. ఈ చట్ట పరిధిలో ఇప్పుడున్న ధరణి రికార్డుని సవరించడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత జరగబోయే మ్యూటేషన్ల, రిజిస్ట్రేషన్ల మీద కూడా అప్పీలు, రివిజన్ వ్యవస్థ రాబోతుంది. జిల్లా కలెక్టర్ గారికి అప్పీలు, సీసీఎల్ఏకి సెకండ్ అప్పీలు ఉంటుంది, ప్రభుత్వం దగ్గర రివిజన్ అధికారాలు ఉంటాయి. ఇక రెండవది, ఎంతో కాలంగా సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం కలగట్ల. ఎందుకంటే 2020 చట్టంలో నియమం లేదు కాబట్టి. ఇప్పుడు వచ్చే కొత్త చట్టంలో సాదాబైనామా క్రమబద్ధీకరణకు కొత్తగా నియమం రాబోతుంది. మూడోది, తెలంగాణలో ఇప్పటిదాకా వ్యవసాయ భూములకు రికార్డు ఉంది కానీ ఇంటి స్థలాలకి లేదు, ఆవాది భూములకి, గ్రామ కంటాలకి లేదు. ఈ ముసాయిదా చట్టం అయితే మనం ఆవాది భూములను సర్వే చేసుకొని వాటికి కూడా మనం పాస్ పుస్తకాలు ఇవ్వచ్చు. ఇంతకుముందు ప్రభుత్వం ధరణి అగ్రికల్చర్తో పాటు నాన్ అగ్రికల్చర్ తీసుకొస్తామన్నారు, అది కార్యరూపం దాల్చలేదు. ఈ ముసాయిదా వస్తే అది అవుతుంది. అంతకంటే కీలకంగా ఏంటంటే, ప్రతి భూమికి ఇప్పుడు ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య రాబోతుంది. మనకు మనుషులకు ఎట్లయితే ఆధార్ ఉందో, భూమికి భూదార్ పేరుతోటి ప్రతి భూమికి ఒక యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ వస్తుంది. దానివల్ల చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. వీటన్నిటితో పాటుగా కింద స్థాయి నుంచి పైదాకా రెవెన్యూలో ఈ భూమి సమస్యలు ఏదొచ్చినా పరిష్కారం చేయడానికి 5 అంచెల వ్యవస్థ వస్తుంది. ఒకవేళ కనుక పరిష్కారం కాకపోతే కారణాలు చూపించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ రోజున ఏ కారణం చూపించకుండా రిజెక్ట్ చేయొచ్చు. ఆ పరిస్థితి కొత్త చట్టం వస్తే ఉండదు. జిల్లా స్థాయిలో, ఆ పై స్థాయిలో కూడా భూ సమస్యలు వస్తే పరిష్కారం చేయడానికి ఒక వ్యవస్థ ఉండాలి అనేది అందరం కోరుకుంటున్నాం. అది మీరు ట్రిబ్యునల్ రూపంగా పెడతారా, ఉన్న రెవెన్యూ అధికారులకు ఇస్తారా, ఏదన్నా కానివ్వండి. ఈ చట్టం అయితే కింద ఎంఆర్ఓ, ఆర్డీఓ, మ్యూటేషన్ అధికారిగా ఉంటారు. ఫస్ట్ అప్పీలు జాయింట్ అడిషనల్ కలెక్టర్ కానీ కలెక్టర్ చేస్తారు. రెండవ అప్పీలు సీసీఎల్ఏ కానీ సీసీఎల్ అప్పీలు లేదా డైరెక్టర్ అప్పీల్ చేస్తారు. రివిజన్ అధికారాలు ప్రభుత్వానికి ఉంటాయనే ఒక 3 అంచెల అప్పీల్ యంత్రాంగాన్ని దీంట్లో పొందుపరచడం జరిగింది. ఇట్లా కాకుండా జిల్లాకి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తూ ఒక రిటైర్డ్ జడ్జి, రెవెన్యూ అధికారులను పెట్టి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ఉంది. కానీ ఆ ట్రిబ్యునల్ పెట్టేప్పుడు కేవలం ఆర్ఓఆర్కే కాకుండా అన్ని రకాల భూ సమస్యల పరిష్కారానికి ట్రిబ్యునల్ ఉంటే బాగుంటుంది. అది మనం ఆర్ఓఆర్లో చేయలేం. రేపు రాబోయే రోజులలో అన్ని చట్టాల్లో కూడా మార్పు చేర్పులు చేస్తామని రెవెన్యూ మంత్రి గారు ప్రకటించారు. అన్ని చట్టాలు కలిపి ఒక కోడ్ తీసుకొచ్చిన ఆలోచన చేశారు. కాబట్టి ఆ ట్రిబ్యునల్ వ్యవస్థ గురించి మనం అప్పుడు మాట్లాడుకోవాలి. ఈ ఆర్ఓఆర్ రికార్డ్ కరెక్షన్కే పరిమితం అవుతున్నాం కాబట్టి రేపు పొద్దున అన్ని సమస్యలకు పోయినప్పుడు ట్రిబ్యునల్ వచ్చే అవకాశం ఉండొచ్చు. నాటి కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా భూములన్నీ నిషేధిత జాబితాలో పెట్టారని ధరణి అధ్యయన కమిటీ కోదండరెడ్డి అన్నారు. వాటన్నిటినీ కాంగ్రెస్ ప్రభుత్వం సరిచేస్తుందన్నారు. 2018 ముందు అధికారంలోకి రావాలని భూములన్నీ పార్ట్ ఏలో పెట్టారన్నారు. పార్ట్ బి 20 లక్షల భూమిని పక్కన పెట్టారన్నారు కోదండరెడ్డి. వాటన్నిటినీ కాంగ్రెస్ ప్రభుత్వం సరిచెయ్యాలని చూస్తుందన్నారు. మేము అధికారానికి వచ్చి 7 మాసాల 8 మాసాలు అయింది. ఎంబడే కమిటీ వేయడం, కమిటీ అన్ని డిపార్ట్మెంట్లతో మాట్లాడడం, దాని తర్వాత సీఎం గారు 2 సార్లు సమీక్ష చేయడం. మొన్నీ మధ్యన అసెంబ్లీ కంటే ముందు సీఎం గారు, రెవెన్యూ మినిస్టర్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అందరూ కలిసి సమీక్ష చేసిన తర్వాత
ఒక సమగ్రమైన ఆర్ఓఆర్ చట్టం, ముసాయిదా చట్టం అంతా కూడా ముఖ్యమంత్రి గారి ముందు తెరపైన చూపెట్టడం జరిగింది. అప్పుడు వారు అన్నీ చూసిన తర్వాత వారు ఏమన్నారు, మేము తొందరపడము, గతంలో జరిగిన తప్పిదాలు మళ్ళీ తిరిగి పునరావృతం కావద్దు అనే అభిప్రాయంతో మేము ప్రజాభిప్రాయం తీసుకుంటాము, రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకుంటాము. ఎవరైతే లీగల్గా రెవెన్యూ చట్టాలలో బాగా అనుభవం ఉన్నవాళ్ళు వాళ్ళందరితో కూడా తీసుకుంటామని చెప్పి వెంటనే శాసనసభలో రెవెన్యూ మినిస్టర్ గారు ప్రకటించుకుంటూ ఏమన్నారు, ప్రతిపక్షం పక్కన చూపిస్తూ మీరు కూడా ఇవ్వండి అని చెప్పి. ఆ రోజు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు సభలో ఉన్నారు. ఆ విధంగా దూరదృష్టితో ఆనాడు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా 23వ తేదీ వరకు సమయం ఉంది. మేము పార్టీ పక్షాన నేను ఒక కార్యకర్తగా కానీ ధరణి కమిటీలో ఉన్నా కాబట్టి ఈరోజు గాంధీ భవన్కి పిలిస్తే ప్రతిపక్ష పార్టీలు రావు. అందుకే మేము రాజకీయాలకు అతీతంగా ఒక కమిటీ రూమ్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టినాం. పట్టా భూములు, అసైన్ భూములు, వక్ఫ్ భూములు, దేవాదాయ భూములు, అటవీ భూముల విషయంలో మీరు చేసిన తప్పులు సరిదిద్దుకోండి అని చెప్పి సూచన చేసినాం. కానీ కనీసం ఒక అధికారంలో ఉన్న పార్టీ, ఇంత జాతీయ పార్టీ ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని కనీస ధర్మంగా మాకు ఒక రిప్లై కూడా రాయాలి. కానీ ప్రజల మద్దతు మాకు దొరికింది. మేము వాగ్దానం చేసినాం, ధరణి వ్యవస్థ అనేది తొలగిస్తాం. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ పార్టీ అయితే ఈ తెలంగాణ రావటంలో కీలకంగా నిర్ణయం తీసుకున్నదో సోనియా గాంధీ గారి నేతృత్వంలో, రాష్ట్రం ఏర్పడ్డది 14లో ఏర్పడితే మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. అందరూ ఆకాంక్షించారు, మంచి జరుగుతుంది అనుకున్నారు, అన్ని రంగాలలో మంచి జరుగుతుంది అనుకున్నారు. అన్నిటికంటే కీలకమైంది భూమి. ఆనాడు ఇందిరాగాంధీ ఏ విధంగానైతే సంస్కరణ తీసుకొచ్చి భూములు ఇచ్చుకుంటానే ఏమన్నది, మళ్ళీ భూస్వాముల చేతికి పోవద్దు, మళ్ళీ భూస్వామ్య వ్యవస్థ రావద్దు అనే ఒక దూరదృష్టితో వాళ్ళకిచ్చిన భూమి కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి కొంతకాలం అట్లానే ఉండాలి అనే అభిప్రాయంతో కూడా పెట్టి కొంతకాలం అయిన తర్వాత వాళ్ళకి ఆ భూములపైన హక్కు కలిగించేటట్టుగా నిర్ణయం ఆ రోజు జరిగింది. అయితే ఏమైంది, ఆనాడు ఏ దూరదృష్టితో అయితే తీసుకొచ్చిండ్రో కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ గారు, మొన్న మీకు అధికారం ఇచ్చిండ్రు కేసీఆర్ గారికి. ఆయన స్వయాన రెవెన్యూ మంత్రి, వారి కుమారుడు ఐటీ శాఖ మంత్రి. ఈ రెండు శాఖలు కూడా సంబంధించిన ఇష్యూ. కానీ మేము అనుకున్నది ఒకటి, జరిగింది భిన్నంగా కాదు, చాలా దుర్మార్గంగా. మేమైతే కాంగ్రెస్ పార్టీలో సంపత్ గారు అనేక సందర్భాలలో పిసిసి కమిటీ వేస్తే కూర్చొని మాట్లాడుకొని, అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా దీన్ని ఆషామాషిగా తీసుకోలేదు. మేము రాజకీయంగా కూడా చూడలే. ఆ రోజు తెలంగాణలో ఉండే ప్రజానీకానికి, రైతాంగానికి హక్కులు కలగాలి, రావాలి అనే దృక్పథంతో చేసిన అభిప్రాయము ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారికి ఒక కమిటీ రిపోర్ట్గా ఇచ్చినాం. కొత్త ఆర్ఓఆర్ యాక్ట్ను అభిప్రాయాల ద్వారా తీసుకురావడానికి సిద్ధమైంది. 4 గోడల మధ్య తీసుకుంటే ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. అందుకే అందరినీ సంప్రదించి చట్టం చేయాలనుకుంది. వచ్చే నెలలో అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి కొత్త చట్టం తీసుకొచ్చేందుకు సిద్ధమవుతుంది ప్రభుత్వం.